జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మేము వేసిన స్కెచ్కే రివర్స్ స్కెచ్ వేస్తారే? ఎలా నమ్ముతాను అనుకున్నావే నీ మాటలు? రాయ్ అన్నా, దీన్ని తీసుకెళ్లి చీకటి గదిలో పాడే. ఆ విరాజ్ గాడు ఎలా దీంతో సాక్ష్యం చెప్పించి ఆ విఠల్ గాన్ని విడిపిస్తాడో, ఆ సీతారత్నం గురించి నిజాలు బయటికి ఎలా రప్పిస్తాడో అది చూద్దాం. అయినా నువ్వు కోర్టు మెట్లెక్కే వరకు బ్రతుకుంటే కదే. తీసుకెళ్ళరా దీన్ని. ఇది సార్ జరిగింది. వాళ్ళ నుంచి తప్పించుకుని బయటపడగలిగానే కానీ ప్రమాదం నన్ను వెంటాడుతూనే ఉంది సార్. వాళ్ళు నన్ను చంపేస్తారేమోనని చాలా భయంగా ఉంది సార్. ఈ చోటు సేఫే కదా చైత్ర గారు? హారిక, యూ డోంట్ వరీ. ఈ చుట్టూ పోలీస్ క్వార్టర్సే. ఇక్కడే ఉంటే నీకు ప్రమాదం తలపెట్టేవారు ఎవరు రాలేరు. భయపడకు. చూడు, కోర్టులో నువ్వు నిజం చెప్పు చాలు. వాడి నుంచి నీకు ఏ ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటాను. వాడికి దూరంగా ప్రశాంతంగా జీవితం గడిపేలాగా నేను ఏర్పాట్లు చేస్తాను. నువ్వు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు. సరేనా? ఓకే సార్. మీరు చెప్పిందే జరుగుతుందంటే నా చీకటి బ్రతుకులో కూడా వెలుగును ప్రసాదించిన వారవుతారు. మీరేం చేయమంటే అది చేస్తాను సార్. నిజం కోర్టులో చెప్తాను. కానీ ఒకటే టెన్షన్, అంతవరకు వాడు నన్ను బ్రతకనిస్తాడా అనిపిస్తుంది. భయపడకు హారిక, ఇంకెన్నో రోజులు కాదు. మనం కోర్టుకు వెళ్ళడానికి జస్ట్ 4 డేసే ఉన్నాయి. ఆ తర్వాత కేసు పూర్తవుతుంది. అప్పుడు నిన్ను సేఫ్గా ఉండే చోటికి నేను పంపిస్తాను. అంతవరకు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అవును హారిక, అంతవరకు నువ్విక్కడే ఉండు. నీకేం కాదు. వాళ్ళు దారి దాపుల్లో కూడా రాలేరు. సరే మేడం, అంతా మీ మీదే భారం వేస్తున్నాను. నన్ను మీరే రక్షిస్తారని నమ్ముతున్నాను. కోర్టు వరకైతే నన్ను తీసుకెళ్ళండి, సాక్ష్యం చెప్తాను. థ్యాంక్ యూ హారిక. నిన్ను రక్షించే బాధ్యత మాది. నువ్వు ధైర్యంగా ఉండు, సరేనా? ఒకవేళ ఎవరైనా నీ వరకు రావాలి అంటే ముందు మమ్మల్ని దాటుకుని రావాలి హారిక. అనుక్షణం నిన్ను కనిపెడుతూనే ఉంటాం. కానీ నువ్వు చెప్పే ఈ నిజం వల్ల ఏ ఒక్కరి జీవితమో కాదు, చాలా మంది జీవితాలకు వెలుగునిస్తుంది. ఆ నాగవల్లి పన్నిన మాయ వలలో చిక్కుకున్న వాళ్ళందరికీ విముక్తి లభిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం మేడం, టీవీలో గోలగోలగా ఉంది మేడం. గోలగోలగానా? దేని గురించే? విరాజ్ బాబు గారి జీవితం గురించమ్మా. మా బస్తీలో మాట్లాడుకుంటుంటే విన్నాను. టీవీలో రావడం ఏంటి? బిగ్ బ్రేకింగ్ న్యూస్. అసలు సెలబ్రిటీల వైవాహిక జీవితాల్లో ఏం జరుగుతుంది? పూలబాటలో కనిపించే వారి బంధాలు ఎందుకు చిన్నాభిన్నమవుతున్నాయి? ఎందుకు ముళ్లబాటలా మారుతున్నాయి? రాక్ స్టార్ విరాజ్ అతని భార్య చైత్రతో త్వరలో విడాకులు తీసుకుంటున్నారని అందరికీ తెలుసు. కానీ ఎందుకని మాత్రం ఎవరికీ తెలియదు. కానీ ఆ సమాచారం మీడియా వారికి చిక్కటంతో అది బిగ్ బ్రేకింగ్ న్యూస్ గా మారింది. అదేంటి అంటే, రాక్ స్టార్ గారి భార్య చైత్రకి సంబంధించిన వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఆ వీడియోలో చైత్ర ఒక వ్యక్తితో కలిసి ఉన్నట్టుగా ఉంది. దానికి సంబంధించిన వీడియో క్లిప్.
తన భార్య ఇలాంటిదని తెలియడం వల్లే రాక్ స్టార్ విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందని అందరూ అనుకుంటున్నారు. పృథ్వీ నేను కలిసిన వీడియోని ఇలా ఫేస్ మార్ఫింగ్ చేశాడా? అంటే నా బతుకుని ఎక్కడ బుగ్గి చేస్తుందా అనుకున్న వీడియోతోనే ఆ చైత్ర బతుకుని బూడిద చేస్తున్నాడనమాట. 4 గంటలు చాలా ఒక బీభత్సమైన విస్ఫోటనం జరగబోతోంది. పృథ్వీ అనుకున్న దానికంటే ఎక్కువ స్టఫ్ ఇచ్చావురా. నువ్వు సూపర్. విరాజ్ ఎక్కడున్నావురా? రారా బయటికి. ఇలాంటి దానికా ఈ ఇంట్లో కోడలిగా స్థానం ఇవ్వాలని పోరాడుతున్నావు? విరాజ్ విరాజ్ అమ్మా ప్లీజ్ వదులురా. అదేదో ఫేక్ న్యూస్ అమ్మా, ఎవరో కావాలని చేస్తున్నారు. ఎవరు ఎందుకు చేస్తారా ఆనంద్? తప్పు చేసింది కళ్ళ ముందు కనపడుతూ ఉంటే ఏ తప్పు చేయలేదని వెనకేసుకొస్తున్నావా? ఈ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా మీరందరూ చూస్తున్నారు. చైత్ర ఇలాంటి పని చేయడం రాక్ స్టార్ ఫ్యాన్స్ ను చాలా బాధ పెట్టిందని పలువురు తెలిపారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.